హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయితే మనకు అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. జస్ట్ మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి అయితే మనకి జాబ్స్ అయితే వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట. ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే మనకు రిక్రూట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి మనకు జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే మనకైతే సరిపోతుంది. దీనికి సంబంధించి కన్సాలిడేట్ ఫీ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకు ఫస్ట్ 6 months అయితే వీళ్ళైతే మనకైతే రిక్రూట్మెంట్ అయితే ఇస్తున్నారు అన్నమాట. తర్వాత మనకైతే జాబ్ అయితే పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించిన శాలరీ ప్యాకేజ్ చూసుకుంటే మనకు జస్ట్ 6 months ఫస్ట్ 6 months ఏదైతే ఉందో కన్సాలిడేట్ ఫీ కింద వీళ్ళైతే 17,000 అయితే పే చేయడం అయితే జరుగుతుంది. ఈ 17,000 మనకి ఎవ్రీ మంత్ అయితే మనకు శాలరీలో రూపంలో అయితే మనకు క్రెడిట్ అయితే అవుతుంది అనమాట. ఇది మనకు జస్ట్ ఫస్ట్ 6 months అయితే ఈ శాలరీ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మీ వర్క్ మంచిగా ఉండి ఒకవేళ మీరు పర్మనెంట్ అయితే శాలరీ అయితే ఇంక్రిమెంట్ అయితే అవుతుంది అనమాట. అలాగే దీనికి సంబంధించి అలాగే జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి సంబంధించిన పోస్ట్ కూడా దీంట్లో అయితే ఉందన్నమాట. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎంఎస్సి ఫారెస్ట్రీ అలాగే బోటనీ బయోటెక్నాలజీ అయితే కంప్లీట్ అయితే ఉండాలన్నమాట. ఎవరైతే కంప్లీట్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన శాలరీ చూసుకుంటే మనకు 24,000 అయితే వీళ్ళకైతే కన్సాలిడేట్ ఫీ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి వాళ్ళకి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నారు. డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్వ్యూ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే జాబ్ అయితే డైరెక్ట్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే మనకు April 15th 10:30 AM అయితే మనకు దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన లొకేషన్ చూసుకుంటే మనకు ఇన్ ద బోర్డ్ రూమ్ ఆఫ్ FRI మెయిన్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు, FRI మెయిన్ బిల్డింగ్ PO న్యూ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ 248006 ఈ అడ్రస్లో అయితే మనకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆల్ ఇండియన్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. ఏపీ తెలంగాణ టోటల్ అందరూ అయితే మనం దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్వ్యూ అనేది మనకు కన్వెన్షనల్ హాల్ ఆఫ్ FRI డెహ్రాడూన్లో అయితే మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. 9 AM 10:30 AMకి స్టార్ట్ అవుతుంది. బట్ 9 AM నుంచి అయితే మనకి స్టార్ట్ అయితే ఇంటర్వ్యూ అయితే మనం అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. April 15 9 AMకి అయితే మనం అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. జస్ట్ మనకు బేసిక్ ఇంటర్ పైన అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో 12th క్వాలిఫికేషన్ అందరూ అయితే ఎలిజిబుల్ అన్నమాట. జస్ట్ మనకు డైరెక్ట్ వీళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు అయితే మనకు బయోడేటా అలాంగ్ విత్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే సెల్ఫ్ అటెస్ట్ ఫోటో కాపీస్ అయితే మనం అయితే తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే మనం అయితే తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జస్ట్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే చాలు మనకు డైరెక్ట్ పర్మనెంట్ జాబ్ అనేది వస్తుందన్నమాట. ఇది మనకు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా జాబ్కి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.